ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడి అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడు ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. పాత నిబంధన పండుగల్లో ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశం మీద మనము యూదులు పాటించేటువంటి యెహోవా పండుగలలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి 4వ పండుగ ఏంటంటే పాప ప్రాయశ్చిత్త దినము అనేటువంటి పండుగ అండి. దీన్ని హెబ్రీ భాషలో యామ్ కిపూర్ అని చెప్పి అంటారండి. దీని గురించి మనము ఎక్కడ చదువుతున్నామంటే మన పరిశుద్ధ గ్రంథంలో లేవియ కాండము 23వ అధ్యాయము 27వ వచనం నుండి 37వ వచనం వరకు ఈ యొక్క పాప ప్రాయశ్చిత్త దినము అనేటువంటి అంశం యొక్క పండుగ గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నామండి. ఇది పండుగ అనేటువంటి వరుసలో వచ్చినా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పండుగ కాదు. దేవునికి ముందుగా యెహోవా సన్నిధిలో తన ఆత్మను వారు దుఃఖపరచుకోవాలి, అంటే తన ఆత్మను వారు దేవునికి ముందుగా తగ్గించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తున్నామండి. ఈ యొక్క అర్థం ఏంటి? యొక్క యామ్ కిపూర్ అంటే ఈ మాటకు అర్థం ఏంటి? యామ్ అంటే రోజు, దినము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కిపూర్ అంటే కప్పబడుట, మూయబడుట అంటే ఏంటి? పాపములు మూయబడేటువంటి దినము, మన పాపములు మూయబడేటువంటి దినము అనేటువంటి అర్థం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పండుగను యూదులు వారి యొక్క క్యాలెండర్ ప్రకారం 7వ నెల 10వ తారీఖు వారు ఈ యొక్క పండుగను పాటిస్తారండి. మన క్యాలెండర్ ప్రకారం మనము అంటే వారు అక్టోబర్ నెల అంటే 10వ నెలలో ఈ యొక్క పండుగను, యామ్ కిపూర్ అనే పండుగను వారు పాటిస్తారండి. ఈ యొక్క పండుగలో వారు ఏం చేస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపు 25 అవర్స్ 25 గంటలు వారు ఏ పని చేయరు. ఈరోజు కూడా అది ఇజ్రాయెల్లో పాటిస్తున్నారండి. ఏ పండుగ చేయరు, అంటే ఏ యొక్క పని చేయరు. అంటే హోటల్స్ టోటల్గా షట్ డౌన్, అంటే అన్ని హోటల్స్ మూయవేయబడి ఉంటాయి. ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా, అంటే ఎయిర్పోర్ట్ మొత్తం కూడా క్లోజ్ చేయబడి ఉంటుంది. ఒక్క ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవ్వదు, ఒక్క ఫ్లైట్ కూడా అది ల్యాండ్ అవ్వదు. అంటే ఏ ఫ్లైట్ బయటికి వెళ్ళదు, ఏ ఫ్లైట్ లోపలికి రాదు. అది మాత్రం కాకుండా సినిమా హాల్స్ కానివ్వండి, లేకుంటే పెద్ద పెద్ద బార్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానివ్వండి, అన్నీ కూడా అంటే పూర్తిగా మూయబడి దాదాపు 25 గంటల సేపు వారు తన యొక్క పాపముల కొరకు దేవుని దగ్గర అంటే వారు దుఃఖపడతారు. దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దహన బలి అర్పించేటువంటి రోజు ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వారు ఏం చేస్తారంటే ఒకరినొకరు చూసి మీ యొక్క పేరు జీవ పుస్తకంలో ముద్రించబడునుగాక అని ఒకరినొకరు ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తారంటే విష్ చేసుకుంటారండి. ఒకరినొకరు వారు ఏం చేస్తారంటే వారు దీవించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7వ నెల మొదటి రోజు, అంటే వారి క్యాలెండర్ ప్రకారం 7వ నెల మొదటి రోజులో షానా అనేటువంటి ఒక పండుగ వస్తుందండి. రోష్ హషానా అనేటువంటి పండుగ వస్తుంది. ఆ పండుగలో వారు ఏం చేస్తారంటే మీ పేరు జీవ పుస్తకంలో రాయబడునుగాక అని ఒకరినొకరు దీవించుకుంటారు. కానీ ఈ యొక్క యామ్ కిపూర్ అనేటువంటి పాప ప్రాయశ్చిత్త దినంలో రాయబడిన జీవ పుస్తకంలో రాయబడినటువంటి మీ పేరు ముద్రించబడునుగాక అనేటువంటి మాటతో వారు ఒకరినొకరు దీవించుకుంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు అండి. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి రోజు యొక్క యామ్ కిపూర్ అనేటువంటి పాప పరిష్కార దినము. ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడండి అంటే ఇశ్రాయేలు పాపము కొరకు బలర్పించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని సంవత్సరంలో ఒక్క రోజైనటువంటి యొక్క పాప పరిష్కార దినములో, పాప ప్రాయశ్చిత్త దినములో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడండి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అనుమతి ఉంది ప్రధాన యాజకునికి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఏ రోజు అంటే ఈ రోజు పాప ప్రాయశ్చిత్త దినము. ఈ రోజు మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. మిగిలిన దినాల్లో అతడు పరిశుద్ధ స్థలం వరకే వెళ్తాడు, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడు.
ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? అతి పరిశుద్ధ స్థలానికి ఎందుకు వెళ్తాడు? ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని ఆయన అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళి తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు ఆయన పాప ప్రాయశ్చిత్తం చేస్తాడు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ద్వారా. ప్రియమైన బిడ్డలారా, ఇందులో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన గొర్రెపిల్ల రక్తంతో కాదు, తన యొక్క సొంత రక్తముతోనే, తన స్వరక్తముతోనే ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి, ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి మన కొరకు శాశ్వతమైనటువంటి రక్షణ కలుగజేశాడు. మన పాపాన్ని శాశ్వతంగా తన సొంత రక్తం ద్వారా కప్పివేశాడనేటువంటి ఆత్మీయ పాఠాన్ని మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క యామ్ కిపుర్ అనేటువంటి పాప ప్రాయశ్చిత్త దినంలో నుంచి మనము తెలుసుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పండుగ కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనతో మాట్లాడుతుంది. ఈ పండుగ ఏమంటుంది? నీ కొరకు దేవుని బిడ్డ, కుమారుడా, కుమార్తె, నీ కొరకు ఈ లోక పాపమును మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని, స్వరక్తాన్ని కార్చి, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తన సొంత రక్తముతోనే నీ పాపములకు శాశ్వతంగా నీ పాపములను మూయవేయడానికి ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి నీ కొరకు నిత్యమైనటువంటి, నీకు నిత్య విమోచన కలుగజేశాడనేటువంటి పాఠాన్ని మనకు ఈ యొక్క యామ్ కిపుర్ మనకు నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను ఎంతగా ప్రేమించాడో చూడండి పిల్లారా. ఆయన గొర్రెపిల్ల రక్తంతో కాదు, వేరే ఏ పరిశుద్ధ రక్తంతో కాదు, తన సొంత రక్తముతోనే మన పాపాల నుంచి అయినా మనల్ని విమోచించాడు. ఆయన త్యాగాన్ని ప్రతిరోజు మనము తలంచి మనం స్తుతించే వారిగా ఉండాలి. ఆయనకి నిజస్తులుగా మనం ఉండాలని చెప్పి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కొరకు రక్తం కార్చినటువంటి ప్రధాన యాజకుడైన ఆ యొక్క గొర్రెపిల్లైనటువంటి యేసయ్యకు నీ జీవితాన్ని నువ్వు నిజంగా అప్పగించుకుంటావా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ యామ్ కిపుర్ అనేటువంటి పాప ప్రాయశ్చిత్త దినాన్ని గురించి తండ్రి మేము నేర్చుకోవడానికి సహాయం చేసావు, నీకు స్తోత్రం తండ్రి. నీ సొంత రక్తముతోనే తండ్రి మాకు శాశ్వతమైన విమోచన కలుగు చేసావు అనేటువంటి తండ్రి మర్మాన్ని మాకు బయలుపరచడం నీ కృపను బట్టి స్తోత్రమయ్యా. మా కొరకు నీ సొంత రక్తాన్ని కార్చినటువంటి దేవా, నీ స్వరక్తాన్ని కార్చి మమ్మల్ని విమోచించినటువంటి దేవా తండ్రి, నీ మహా గొప్ప త్యాగాన్ని తండ్రి మేము తలంచి స్తుతిస్తున్నామయ్యా. తండ్రి, మా మీద నువ్వు ఉంచినటువంటి ప్రేమను బట్టి నీకు స్తోత్రమయ్యా. ఆ ప్రేమలో మేము నిలచిండడానికి కృపదయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాలు మీ హస్తం వారికి తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.